ఎన్నికల ప్రచార సమయంలో ఉండే అంచనాలు పోలింగ్ ముగిశాక ఒక్కోసారి మారిపోవచ్చు లేదా అలాగే ఉండిపోవచ్చు. కానీ చాలా సందర్భాల్లో పోలింగ్ జరిగిన సరళిని బట్టి ఏ స్థానంలో ఏ పార్టీ గెలవబోతుందనే ఒక ప్రాథమిక అంచనా అయితే వస్తుంది. పోలింగ్ నమోదైన శాతం, ఓటర్లలో ఏ వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉంటున్నారు, వారు ఏ సమయానికి వస్తున్నారన్న విషయాలు కూడా ఈ అంచనాల్లోకి కీలకంగా ఉంది. మే 13న జరిగిన ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ పరిశీలకులు పోలింగ్ జరిగిన తీరును నిశితంగా గమనించారు. అలాగే రాజకీయ పార్టీల అధినేతలు కూడా పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చారు. మొత్తానికి మే 13 సాయంత్రానికి ఎన్నికల ఫలితాలపై ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. ముందు నుంచి అనుకున్నట్లుగానే కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి రాబోతున్నాయన్నది అందరి మాటగా వినిపిస్తోంది. ఇటు టీడీపీ శ్రేణులు కూడా పోలింగ్ జరిగిన తీరుపై అంతా సదభిప్రాయంతోనే ఉండగా ఫలితాలు తమ వైపే ఉంటాయన్నది అందరూ సంబరపడిపోతున్నారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలు అంతా కలిసి చంద్రబాబుకు ముందే అభినందనలు కూడా తెలియజేశారు. అందుకే మే 13న రాత్రి వేళ టీడీపీ కార్యాలయం సందడిగా మారింది. రాత్రి 7:30 సమయంలో కూడా చంద్రబాబు అక్కడే ఉన్నారు. అక్కడికే తమ పార్టీ నేతలంతా వచ్చి తాము ఘన విజయం సాధించబోతున్నట్లుగా చంద్రబాబుతో చెప్పారు. పైగా చంద్రబాబు కూడా పోలింగ్ జరిగిన తీరు పట్ల చాలా సంతోషంతో ఉన్నట్లుగా తెలిసింది. ఇదే సమయంలో చంద్రబాబు ముఖంలో కూడా చాలా సంతృప్తికర భావం కనిపించింది. ఆయన చిరునవ్వు నవ్వుతూ విజయ గర్వంతో పార్టీ నేతలు అందరితోనూ సంభాషించారు. ఎన్నికల ఫలితాలు ముందు నుంచి అంచనా వేసిన సర్వే నివేదికలకు తగ్గట్లుగానే ఉండబోతుందన్న అందరూ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు అధికార పార్టీ వైసీపీ మాత్రం ఎన్నికలు ముగిశాక ఒకంత అసహనం వ్యక్తం చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికలు ముగిసిన అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలను బట్టి చూస్తే పోలింగ్ జరిగిన సరళి తమకు ఏమాత్రం అనుకూలంగా లేదని స్పష్టమైంది. సాధారణంగా ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావనే ముందే తెలియగానే సాకులు వెతకటం మామూలుగా ఉంటుంది కదా, అట్లనే జరిగింది. అలాగే సజ్జలు కూడా నిన్న ప్రెస్ మీట్ లో సాకులు చెప్పడం మొదలు పెట్టేశారు. పైకి మాత్రం తామే గెలవబోతున్నట్లుగా చెప్పుకుంటున్నప్పటికీ ఎన్నికలు జరిగిన తీరులో ఎన్నో లోపాలు ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఈసీ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలంగా వ్యవహరించిందని, ఆఖరి నిమిషంలో ఈసీ చేసిన ఎన్నో మార్పులు ఇందుకు నిదర్శనమంటూ చెప్పారు. సజ్జల మాటలను బట్టి వైసీపీ అధిష్టానం నైరాశ్యంలో కూరుకుపోయినట్లుగా అర్థమవుతోంది.